హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ రైల్వే ప్రిపరేషన్ యూట్యూబ్ ఛానల్. మనము ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో మనం 16వ తేదీ సెప్టెంబర్ 2022 రైల్వే గ్రూప్ బిలో అడిగిన షిఫ్ట్ 1 క్వశ్చన్ చూద్దాము. ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఎలా ఉందో. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇచ్చాడు. ద నెంబర్ ఆఫ్ నాన్ స్క్వేర్ నెంబర్స్ బిట్వీన్ 87 స్క్వేర్ అండ్ 88 స్క్వేర్. ఇలా ఏమి ఇచ్చాడు? 87 స్క్వేర్కి 88 స్క్వేర్కి నాన్ స్క్వేర్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోమన్నాడు. ఇది ఎట్లా ఉంది ఫ్రెండ్స్? ఇది ఎన్ ఫామ్లో ఉంది, ఇది n+1 ఫామ్లో ఉంది కదా. ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా మెథడ్లో ఉంటే వాటి మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి 2n నెంబర్స్ ఉన్నట్టు. ఓకే, మనకు 2n అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ n ఉంది, n వాల్యూ ఇప్పుడు ఈక్వల్ టు ఏమైంది మనకి? ఇది 87. 2 × 87 ఈక్వల్ టు 174. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే చూడండి, ద నెంబర్ ఆఫ్ నాన్ స్క్వేర్ నెంబర్స్ బిట్వీన్ 87 స్క్వేర్ అండ్ 88 స్క్వేర్ ఈస్ 88 స్క్వేర్ ఈస్ ఎంత? ఇది మనం మామూలుగా దీని స్క్వేర్ కలిపి కూడా చెప్పుకోవచ్చు, కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. కానీ అది టైం టేకింగ్. కానీ మనం సింపుల్గా ఈ మెథడ్లో పోయినామంటే ఈజీగా వస్తుంది. ఇది ఎన్ ఫామ్లో ఉంది, ఇది n+1 ఫామ్లో ఉంది. ఇప్పుడు ఎన్ అంటే 87, n+1 అంటే 88. ఈ రెండింటి ఫామ్లో ఉంది. దీనికి వీటి మధ్యలో డిఫరెన్స్ మనకి ఎప్పటికైనా n-కి n+1 మధ్యలో డిఫరెన్స్ అడిగినప్పుడు, అదే బిట్వీన్ అడిగినప్పుడు మనకు 2n అవుతుంది. ఓకే, మనకు ఫార్ములా అనేది 2n. ఏమవుతుందంటే ఈజీగా ఫస్ట్ నెంబర్ని డబల్ చేసేయడమే. డబల్ చేసేస్తే మనకు వచ్చే ఆన్సర్ అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ విల్ బి ద టోటల్ అమౌంట్ పేయబుల్ ఆఫ్ సమ్ ఆఫ్ 12,500 rupees ఆఫ్టర్ 2 years at the rate of 10% per annum if the interest rate is compounded annually? చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? 2 ఏళ్ళకి 10% చొప్పున 12,500 2 ఏళ్ల తర్వాత ఎంత కట్టాలి, ఎంత అవుతుంది ఇంట్రెస్ట్? చూడండి, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి వడ్డీ మీద వడ్డీ వేస్తూ ఉంటాం. సో చూడండి, ఫస్ట్ 12,500 ఇటు రాసుకోండి. ఇప్పుడు మనకి ఈ మెథడ్ తెలుసు కదా ఫ్రెండ్స్, మనకు 2 years అడిగాడు కాబట్టి ఇది 12,500 10% ఎంత? 1250. మళ్ళీ సేమ్ కింద అదే వస్తుంది 1250. మళ్ళీ దీని మీద 10% అయితే 125. ఓకే, 2,500 ప్లస్ ఎంత? 2625. మనకు ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్? ఫైనల్గా 12,500 ప్లస్ 2625 115. మన టోటల్ వచ్చేసి 15,125. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇలా ఈ టైప్లో ఇచ్చే క్వశ్చన్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద చాలా ఈజీ. కానీ కొన్ని క్వశ్చన్స్ కొరకు కొంచెం క్రిటికల్గా ఇస్తుంటాడు. ఒక్కోసారి ఇట్లా ఇవ్వడు, ఒక్కోసారి పాయింట్లో ఇస్తుంటాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ √1296/√121 ఇంటూ 15/cube root of 216 ఇంటూ 11/225. చూడండి, దీన్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. దట్ ఈస్ మనకు 1296 ఎంత? 36 స్క్వేర్ బై 11 ఇంటూ 15 బై క్యూబ్ 6 క్యూబ్ ఎంత ఫ్రెండ్స్? 216 ఇంటూ 11/15. √225 అంటే 15 స్క్వేర్. 15 క్యాన్సల్, 6 11 క్యాన్సల్, 6 1 జా 6 6 జా. ఓకే, మనకు ఆన్సర్ వచ్చేసి 6. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ద శాలరీ ఆఫ్ ఎ పర్సన్ ఇస్ 2 lakh rupees. If he saves amount of 88,000, then the person saves dash of his salary.
ద శాలరీ ఆఫ్ ఎ పర్సన్. ఇతని ఎంత ఎంత సేవ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్, ఎంత పర్సెంటేజ్? ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సింపుల్ ఒక అతనికి ఒక ఎక్స్ అనే అతనికి పర్ మంత్ 2 lakh రూపీస్ అయితే అతను పర్ మంత్ 88,000 సేవ్ చేస్తాడు, మిగతాది ఖర్చు పెడతాడు. ఆ ఖర్చు పెట్టేదానికంటే ఇప్పుడు 88,000 సేవ్ చేశాడు కదా, అది ఎంత పర్సెంట్ అడుగుతున్నాడు. 88 అంటే టోటల్ ఎంత ఫ్రెండ్స్? 2 lakh. 88 చూడండి, సారీ, 88,000 బై 2 0 ఇంటూ 100. 0 0 క్యాన్సల్, 3 0 క్యాన్సల్, 2 1 244. మొత్తం వచ్చేసి 44%. అతని శాలరీ మీద 44% అతను సేవ్ చేస్తున్నాడు అనమాట, మిగతా 56% ఖర్చు పెడుతున్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్. If the alpha and beta are the roots of the quadratic equation x square minus 11x plus 18 equal to 0, then find the value of alpha square plus beta square is. ఏమిచ్చాడు? ఆల్ఫా బీటా అనేది రూట్స్ అన్నాడు ఈక్వేషన్ కి. మనకి రూట్స్ గుర్తున్నాయి ఫ్రెండ్స్, చూడండి ఎలా అనేది. సమ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, సమ్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఇస్తే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే సి బై ఏ. మనకి ఇవి మెథడ్, మనకి తెలిసినవి ఇవి. సో ఇది ఏమి ఇచ్చాడు? మైనస్ బి బై ఏ. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? ఫస్ట్ మనం ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోవాలి, ఆల్ఫా ఇంటూ బీటా కనుక్కోవాలి. ప్రోడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ది రూట్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ రెండు కనుక్కుంటే మనకు ఆన్సర్ అనేది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఎంత తెలుస్తుంది. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్, ఇక్కడ బి, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇవి అనమాట. సో చూడండి, ఇప్పుడు ఈయన బి ఎంత? బి వాల్యూ -11. మైనస్ ఆఫ్ మైనస్ ఎంత? 11/1. ఏది? సమ్ ఆఫ్ ది రూట్స్. ఓకే, ఇప్పుడు మనకేమి ఇచ్చాడు? ఆల్ఫా బీటా వాల్యూ సి బై ఏ. సి ఎంత? 18/1. చూడండి, మనకు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అడిగాడు. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 11. దీన్ని నేను స్క్వేర్ చేస్తాను. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా ఈక్వల్ టు 11 స్క్వేర్ ఎంత ఫ్రెండ్స్? 121. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రూట్స్ ఎంత వచ్చింది? 18 వచ్చింది. సో 2 into 18 ఎంత? 36. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు 121 మైనస్ 36 ఎంత? 85 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, మనకు ఆన్సర్ అనేది 85. ఓకే ఫ్రెండ్స్, ఇవి కనుక మీకు అర్థమైతే, నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, బాయ్.